హాయ్ అండి, వెల్కమ్ టు వడ్డీస్ డైరీ. ఈరోజు నేను పొటాటోస్తో తురుము ఫ్రై చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలాగ పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసేసుకుని తురుముకోవాలి. తురుమున వెంటనే వాటర్లో వేసుకోవాలి. మనం ఇలాగ ప్లేట్లో ఉంచేస్తే బ్లాక్గా అయిపోతుంది. అందుకని నేను వాటర్లో వేసేసుకుంటున్నాను. వాటర్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచినా పర్వాలేదండి. అంతేగాని నార్మల్గా ప్లేట్లో పెట్టేస్తే బ్లాక్గా అయిపోతుంది. ఫ్రై చేసుకునే ముందు ఒక 2-3 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగ కడుక్కుంటే మనకి వైట్గా అన్నది వచ్చేస్తుంది అన్నమాట, బ్లాక్గా ఉండదు. అంతలోపు నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకుని ఆయిల్కి మనము డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది. మనకి వెడల్పాటిది కాకుండా కొంచెం లోతు ఎక్కువ ఉన్న కడాయి పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. నేను ఇంక ఈ కడాయిలో పెట్టాను. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన వెంటనే వేయాలి, తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇదిగోండి, పొటాటోస్ అన్నది కొంచెం అడుగు పడుతుంది కాబట్టి కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వేస్తే మనకి ఈజీగా అయిపోద్ది. నాకు కొంచెం హీట్ అయిపోయిందేమో అనుకున్నాను, కానీ లైట్గా హీట్ తక్కువ ఉందన్నమాట. ఇదిగోండి, ఇది ఫ్రై అయ్యింది. ఫ్రై అయిన తర్వాత మనం కింద ఒక బౌల్ పెట్టుకుని దానిపైన చిల్లులు బౌల్ పెట్టుకుంటే ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనకి అందులోకి వెళ్తుంది. ఇలాగా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఒకటేమో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను, కొంతేమో నార్మల్ లైట్గా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను అనమాట. ఇదిగోండి, ఈ స్టేజ్లో తీసేస్తాను. ఎలా తీసుకుంటే, ఎందుకంటే రెండు మిక్స్ చేసేస్తాం కాబట్టి బాగుంటుంది అని ఒకసారి ట్రై చేస్తాను అనమాట. ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, గరిటెకి కూడా అతికిపోయిందని నేను ఇంకా అతుక్కుందని చాకుతో తీస్తున్నాను అనమాట. తీసేసి మొత్తం ఆయిల్ అంతా తీసేస్తున్నాను అనమాట. ఇందులోనే మనం పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్పైసీగా ఉండాలి కదా కొంచెం, అందుకని. తర్వాత మనము స్టవ్ సిమ్లో పెట్టుకుని ఆ తర్వాత కరివేపాకు వేయాలండి. ఎందుకంటే ఇది హైలో పెట్టేసి మనం కరివేపాకు వేస్తే మొహం మీదకి చిమ్మేస్తుంది. అందుకని నేను ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసి కరివేపాకు అన్నది ఫ్రై చేస్తున్నాను అనమాట. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేంత వరకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనము అందులో కలిపేస్తాం కాబట్టి పౌడర్ కింద అయిపోతుంది. అప్పుడు మనం పక్కకు తీసి పెట్టక్కర్లేకుండా మనం ఫుడ్లోని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. అందుకని కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి, కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా, తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే, మనం ఇది చిల్లులు దాంట్లో వేసిందంతా ఒక బౌల్లోకి వేసుకుని ఇందులో వేడి ఉన్నప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంటే మనకి స్పైసీ తగ్గట్టుగా మనకి రుచికి తగినంత ఉప్పు, మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అయితే మనకి స్పూన్తో అయితే కలవట్లేదని నేనైతే చేతితో బాగా కలిపాను అనమాట. ఇవి అన్నిట్లో వేసాను కదా, ఇవి కూడా వేసి బాగా కలిపేసుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు అయితే పక్కన పెట్టాను. కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి బాగా చేతితో మిక్స్ చేస్తే అందులో కొంచెం లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొన్ని మిక్స్ అయితే చేసేసాను అనమాట. ఇలా స్పూన్తో అయితే మనకి బాగా కలవట్లేదని చేత్తో అయితే బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇలా కలిపేసుకుని ఇందులో మనం కొంచెం లెమన్ వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో తురుము ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.